అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో తమకు వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలు అర్ధరహితమని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ తోసిపుచ్చారు. బచ్తో ఎటువంటి వాణిజ్య సంబంధాలు తమకు లేవని అదానీ గ్రూప్ కూడా స్పష్టం చేసింది. అదానికి నిధులు అందించిన విదేశీ ఫండ్లలో మాధవి ఆమె భర్తకు వాటాలున్నందునే అదానీ గ్రూప్ పై చర్యలు తీసుకునేందుకు సెబీ చైర్పర్సన్ గా మాధవి ఆసక్తి చూపలేదని హిండెన్బర్గ్ ఆరోపించింది. తమ జీవితం తెరిచిన పుస్తకమని హిండెన్బర్గ్ ఆరోపణలు ఖండిస్తూ మాధవి ఆమె భర్త ధావల్ బచ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అదానీ గ్రూప్ పై సెబీ విచారణ జరిపాక హిండెన్బర్గ్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హిండెన్బర్గ్ ఆరోపణలు కుట్రపూరితమైనవని అదానీ గ్రూప్ తెలిపింది. స్వలాభం కోసం సమాచారాన్ని వక్రీకరించి మదుపర్లను తప్పుదోవ పట్టించేందుకు హిండెన్బర్గ్ యత్నిస్తోందని తెలిపింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత స్పందించారు. ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారనే దాన్ని హిండెన్బర్గ్ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. చిన్న రీటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ సెబీ యొక్క సమగ్రత చైర్పర్సన్ పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీ పడిందన్నారు. సెబీ చైర్పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదని దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటే ప్రధాని సెబీ చైర్పర్సన్ గౌతమ్ అదానీ జవాబుదారీగా ఉంటారా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా పరిశీలిస్తుందా అని నిలదీశారు.